హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మనము నిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్లౌజు. ఆ బ్లౌజ్ని స్టిచ్ చేయబోతున్నాము. ఇవి అన్నీ అతుకు వేసేసానండి. పిన్స్ పెట్టుకునేసి నీట్గా ముడతలు రాకుండా అన్నీ మెయిన్ బ్లౌజ్కి లైనింగ్ అతుకు వేసి పెట్టేసుకున్నాను. అలాగే హ్యాండ్స్ కూడా మనం ఒక 1 ఇంచి పెట్టుకున్నాం కదండి. ఆ 1 ఇంచి మట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటేనే ఈ దారము ఇప్పేసేయచ్చండి. ఇంకా మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇది బ్యాక్ పీస్ అండి. ఈ బ్యాక్ పీస్కి మనము నడుం పట్టి వేయాలి. నడుం పట్టి కోసం మనం ఈ పీసులు తీసి పెట్టుకున్నాం కదండి, ఇవి జాయిన్ చేసేస్తున్నాము. ఇటు సైడు అంచు ఉంది కాబట్టి నేను ఇంకా ఏం మర్చి కుట్టట్లేదండి. ఇంకా నడుం పట్టి వేసేస్తాను. ఇలా పెట్టేసుకున్నామండి. ఇంకా 1/2 ఇంచ్ వరకు కుట్టుకోవచ్చండి. 3 పాయింట్స్ కానీ 1/2 ఇంచ్ కానీ. ఇంకా ఇలా పెట్టేసి హెమ్మింగ్ కోసము మనము స్టిచ్ వేసేసుకుందామండి. షోల్డర్ ఎదురుగానే ఈ షోల్డర్ ఎదురుగా ఇలా పట్టేసుకునేసి డాట్స్ వేసుకోవచ్చండి. దానికి ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఒక 1/2 ఇంచి రఫ్ చేయండి. ఒక 3 or 4 ఇంచెస్ వరకు ఇలా వేసేసేయండి. ఇంకా ఇక్కడ కూడా ఈ షోల్డర్ ఎదురుగా అండి, షోల్డర్ ఎదురుగా ఇంకొక డాట్ వేసేద్దామండి. ఆ పక్క ఎంత డాట్ వేసామో ఈ పక్క కూడా అంతే డాట్ వేయాలండి. మీకు ఒకవేళ గుర్తుండదు అనుకుంటే ఇలా పెట్టి మార్క్ చేసుకోవచ్చండి. ఇక్కడికి అని ఇలా మార్క్ చేసుకోవచ్చు. డాట్స్ వేసేసుకున్నామండి. ఇంకా ఇది బ్యాక్ పని అయిపోయింది. ఇంకా ఫ్రంట్ తీసుకున్నామండి. ఇది రైట్ సైడ్ది మనకు, ఇది లెఫ్ట్ సైడ్ది. ఇక్కడ కూడా అండి మనము కట్ మార్క్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ పెట్టుకొని ఉన్నాము. ఈ కట్ మార్క్ దగ్గర నుంచి ఈ షోల్డర్ ఎదురుగా అండి, కట్ మార్క్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ నుంచి ఇలా ఒక 1 ఇంచ్ నుంచి ఇక్కడ 2.5 వరకు మార్క్ పెట్టుకోవచ్చండి. పెట్టుకునేసి మీరు క్రాస్గా దీన్ని ఇలా కుట్టేసేయండి. చూడండి, ఇలా కుట్టేసేయండి. అలాగే ఇక్కడ కట్టు పెట్టుకున్నాం కదండి, దీనికి కరెక్ట్ ఒక 2 ఫింగర్స్ దూరంలో దీన్ని ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ కూడా 2 పాయింట్స్ దూరంలో వేసేసేయండి. చూడండి, ఇలా అలాగే దీనికి ఇలా పట్టేసుకున్నామంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తుందండి. ఇక్కడికి పట్టేసుకునేసి ఇలా పెట్టేసి స్టిచ్ వేసేసేయండి. ఇలా నీట్గా గీకేసుకుంటే సెట్ అయిపోతుందండి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్లు అండి. మనకు ఇవి 2 మెయిన్ పీసులు అండి. ఇవి 2 లైనింగ్ పీసులు. ఇవి మధ్యలో పెట్టాల్సిన పీసులు. ఏది మనకైతే పైకి రావాలో ఆ పీస్ అడుగున పెట్టేసేయండి.
ఇది ఇలా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ లైనింగ్ పీస్ పెడుతున్నాము. ఇలా పెడుతున్నామండి. ఉండాలండి. ఈ హెడ్స్ అనేటివి ఎదురెదురుగా ఉన్నాయనుకోండి మనకి చెరొక సైడ్కి వస్తాయన్నమాట అవి. ఇది సెంటర్ పీసు పైకి పెట్టేసేయండి ఇలాగా. ఈ మూడింటిని పట్టేసుకునేసి ఈ విధంగా స్టిచ్ వేసేద్దాం. ముందు హెడ్ వెళ్ళిపోయి ఇప్పుడు టైల్ వచ్చింది కదండి. ఇప్పుడు మళ్ళీ మనము దీనికి టైల్ పెట్టాలా, ఇలా పెట్టేసేయాలా. ఇది పైకి వచ్చినప్పుడు ఇది కూడా పైకి వచ్చేసేయాలి. ఇవి 3 కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్నామండి. ఇప్పుడు చూడండి మనకి ఇది పైకి వచ్చేసింది, ఇది అడుక్కి వచ్చేసింది అన్నమాట. మన లైనింగు మనం పెట్టిన ఎక్స్ట్రా పీసు మధ్యలోకి వచ్చేసింది. ఇంకా దీన్ని ఇలా గీకేసి కుట్టు వేసేద్దామండి. ఒక పాయింట్ దూరంలో వేస్తే సరిపోతుందండి. ఇది మంది కరెక్ట్ క్లాత్ కదండి లైనింగు. ఇప్పుడు లైనింగ్ వెంబడి కట్ చేసేసుకుందాం. చూడండి నీట్గా వచ్చేసాయి. కట్టు పెట్టుకున్న దగ్గరికి మడిచేసామండి. మడిచేసి ఒక 1 ఇంచ్ నుంచి కుట్టు వేస్తున్నాము. ఒక 2.25 ఇంచ్ వరకు ఇక్కడ వేసుకోవాలండి. అలాగే ఇక్కడ ఖర్చు పెట్టాం కదండి, ఇక్కడ దీనికి కూడా ఇలా మడత పెట్టేసి కుట్టు వేస్తున్నామండి. ఇక్కడ దీనికి ఒక 2 ఫింగర్స్ ఇలా ఉండాలండి. ఇక్కడికి మార్కు ఇలా పట్టేసుకునేసి వేసేయచ్చండి మనము, లేదా అంతవరకు ఇలా మార్క్ పెట్టుకోవచ్చు. క్రాస్గా వేసేయాలండి ఇలాగా. ఈ 2 అయిపోతూనే ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక 2 ఫింగర్స్ అండి. ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకునేసి ఇలా పెట్టుకునేసి ఈ బ్యాక్కి కుట్టేయచ్చండి. ఇటు నుంచి ఇటైనా కుట్టొచ్చు, అటు నుంచి ఇటైనా కుట్టొచ్చండి, మన ఇష్టము. ఎటు అలవాటైతే అలా కుట్టేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు చూడండి ఇది మెత్తగా ఉంది కదండి క్లాత్, అందుకు ఇలా పడిపోతుంది. కొంచెం స్టిఫ్గా ఉంటే ఇలా షేపు వచ్చేస్తుందండి మనకు. ఇవి అతుకు వేద్దాము. చూడండి ఇలా ఉంటే నీట్గా మీకు సెట్ అయింది కదండి. అదే ఇలా పెట్టేస్తే మీకు రివర్స్ పడుతుంది కదండి, ఇది గమనించుకోవాలి. దీన్ని ఇలా ఉండాలి అంటే మనము ఈ విధంగా పెట్టాలండి. దాన్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఈ షేప్ దగ్గర నుంచి మాత్రమే కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఈ విధంగా. అప్పుడు ఇక్కడ టైట్ తన్నదండి. ఇది ఇలానే పెట్టేసి మనం స్టిచ్ చేసామంటే ఇక్కడ మనకి షేప్ అనేది రాదండి, ఇలా చదరంగా వచ్చేస్తుంది. అందుకే దీన్ని ఎప్పుడు ఈ పక్కకైనా ఆ పక్కకైనా ఇలా మడిచి పెట్టేసి కుట్టేసేయండి. కుట్టు వేసేద్దామండి. చూడండి ఇలా వచ్చేస్తుంది నీట్గా.
ఇక ఈ పక్కది కూడా వేసేద్దామండి. ఇది కింది నుంచి పెట్టే అతుకు వేసాం కదండి, ఇది పైన నుంచి ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా పెట్టుకునేసి దీన్ని కూడా ఈ విధంగానే మడత పెట్టేసేయాలండి. మడత పెట్టి కుట్టు వేసేయాలి. మనకి చూసేటప్పుడు రైట్ సైడ్ పీస్ అండి, ఇది లెఫ్ట్ సైడ్ పీసు. దీనికి డబుల్ పట్టీ వేస్తాము, దీనికి సింగిల్ పట్టీ వేస్తాము. అయితే కొన్ని ప్రాంతాలలో రివర్స్ వేసుకుంటూ ఉంటారండి. మీకు ఏ అలవాటు ఉంటే అలా వేసుకోండి. దీనికి వేసేటప్పుడు పట్టీ ఇలా పెట్టేసేయండి. ఇక్కడ ఇలా కుట్టుకునేటప్పుడు ఈ కింద కొంచెము ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనకి కరెక్ట్గా ఈ పీస్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా పెట్టేసి వేసేసుకోవచ్చు, లేకపోతే ఈ పక్క నుంచి అయినా కూడా వేసుకోవచ్చు అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఒక పాయింట్కి కుట్టేసుకోవాలండి. దీన్ని ఇంకా ఇలా మడిచేసుకొని ఒక ఫోల్డ్ వేసేసి ఇలా మడిచేసి ఇటు సైడ్ కుట్టు వేసేయండి. ఇక్కడ సూది దించేసి ఇలా కుట్టేయాలండి. దీన్ని కట్ చేసేసుకుందాం నీట్గా. మనం డబుల్ పీస్కి తీసుకున్నాం కదండి, అంత పీసు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఇలా డబుల్ పీస్కి తీసుకున్నామండి. ఒకవేళ ఇది కదిలే క్లాత్ అయితే మీరు ఇలా చుట్టూ కుట్టు వేసుకోండి, దీనికైతే అవసరం లేదండి. అలాగే ఎలా పెట్టుకోవాలంటే ఈ క్లాత్ పైన పెట్టుకోవాలండి, దీనికి పైన ఈ పీస్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకునేసి ఈ కింద సైడు మడిచేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు వేసేద్దాం. ఇక పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి. ఇలా అడుగున మడిచి కరెక్ట్గా పెట్టేద్దామండి ఈ పట్టీ వరకు. సింగిల్ ఫోల్డ్ వేసేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ మనం కుట్టిన కుట్టు మీదనే పెట్టేయాలండి. ఇది ఈ సైడ్ అండి, రివర్స్ వస్తుంది. నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. ఈ పక్క హెచ్చు తగ్గులు వస్తే మనం కట్ చేసుకోవచ్చు. నెక్ దగ్గర నుంచి వేసేయండి ముందు. అలాగే షోల్డర్లు జాయిన్ చేసేయాలండి. ఇలా కుట్టేసుకున్నాకండి షోల్డర్స్ జాయిన్ చేసేసాక మీరు ఇది కట్టును బట్టి అండి, ఈ కట్టు పెట్టుకున్నాం కదా మనము, ఈ చిన్న కట్టు ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇలా పెట్టేసుకునేసి కంప్లీట్గా ఇలా కుట్టేసేయండి. రెండు సైడ్లు అలాగే కుట్టేసేయండి. హ్యాండ్స్ జాయిన్ చేసేసామండి. చేసేసాక మనం కొలత జాకెట్ కదండి పెట్టుకున్నాము, అందుకని
ఈ కొలత జాకెట్ ఎంత లూజ్ ఉందో మనము మార్కింగ్ వేసుకుందామండి. ఇక్కడికి ఉంది, ఇక్కడికి మార్కింగ్ వేసుకుందాము. అలాగే ఇక్కడైతే మనం కట్టు పెట్టుకున్నాం కదండి, ఈ కట్టు దగ్గరకు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ సింగిల్ పీస్ కదండి, మీరు కూడా ఇక్కడ సింగిల్ పీస్ ఉంది కదా, ఈ సింగిల్ పీసు ఇక్కడికి ఎంత లూజ్ ఉందో చూసుకోండి. ఇక్కడికి ఉందండి. అదే పైకి కూడా మార్కింగ్ అండి. ఇక్కడికి ఉంది కదండి, ఇక్కడికి వేసేసేయండి. కరెక్ట్గా మీకు సరిపోతుంది. చూడండి, ఇక్కడ మన కట్టు ఉంది. ఈ కట్టు దగ్గర నుంచి ఇలాగా ఇక్కడండి, ఇక్కడ నుంచి నేరుగా ఇలా వేసేసేయండి. ఇలా వేసాక ఇటు సైడు ఇంకొకటి ఇలాగా ఇంకొక 2 కుట్లు వరుసగా దీనికి ప్యారలల్గా వేసేసేయండి. ఇటు సైడు అటు సైడు 2 ఒకలాగే వేసేసేయండి. ఇలా ఒక 1 ఇంచ్ వెడల్పుతో నెక్ పీసులు కట్ చేసుకోవాలండి. ఇవన్నీ జాయిన్ చేసుకునేసి నెక్కు వేసేయాలి. నేనైతే నెక్ కొలుచుకున్నానండి, నాకు సరిపోయింది. ఇంకా ఈ పీస్ని ఇలా పైకి పెట్టేసుకొని ఇలా మర్చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసి ఒక పాయింట్ దూరంలో ఇది వేసుకుంటూ వచ్చేద్దామండి. తర్వాత పై కుట్టు వేసేసి హెమ్మింగ్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇలా కుట్టేసుకున్నాం కదండి, దీనికి ఇంకా పైన కుట్టు వేసేసి హెమ్మింగ్ చేసేసుకుందామండి. ఇక్కడ పైన కుట్టు ఇలా వేసేసామంటే ఇది ఇలా అణిగిపోతుంది. ఇంకా హెమ్మింగ్ చేసుకుందామండి. ఈ విధంగా కుట్టు వేసేద్దామండి. షేప్ పార్ట్లో కూడా కరెక్ట్గా వచ్చేసాయి. నెక్ కూడా కరెక్ట్గా ఉందండి. అలాగే బ్యాక్ కూడా మనకు కావాల్సిన సైజులో నెక్ వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.